అనుకుంటే ఇది కూడా నిజమైంది. అది సత్యం కాకపోతే సత్యం కాదు. ఓకే. యాక్చువల్లీ నేను నెక్స్ట్ ప్రశ్న అదే అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పేశారు. అప్పుడు కరెక్టే మీరు అన్నట్టు. అక్కడ కూడా బలహీనమైన అభ్యర్థిని కావాలని నిలబెట్టారు. ఈటెల రాజేందర్ని అక్కడ గెలిపించారు అని రేవంత్ రెడ్డికి మీకు మధ్య అండర్స్టాండింగ్ ఉందన్న విమర్శ అయితే ఖచ్చితంగా ఉంది. అప్పుడు ఎన్నికల ముందు బీజేపీ తెలంగాణలో అధికారంలో ఖచ్చితంగా వస్తుందన్న ప్రచారం విపరీతంగా చేశారు. మీరు కూడా అన్నారు. అంత స్ట్రాంగ్గా ఉంది కూడా, ఒక దశలో చాలా స్ట్రాంగ్గా కనిపించింది బీజేపీ. కానీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ బీజేపీ వీకెన్ అయితే వచ్చి చివరికి 8 సీట్లకు పరిమితం అయింది. ఎక్కడుంది లోపం అని? అంటే చాలా లోపాలు ఉన్నాయి. మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గ ప్రచారం అయితే విష ప్రచారం దాన్ని అడ్డుకోలేకపోయినాం. మేము సకాలంలో క్యాండిడేట్ పెట్టుకొని బ్రహ్మాండం ముందు తీసుకోలేకపోయినాం. మూడవది, కాంగ్రెస్ పార్టీ అంతకుముందు చతికిలబడ్డ పార్టీ, కానీ కవితను అరెస్ట్ చేయలేదనేటువంటి సంఘటన వచ్చినప్పుడు ఇవన్నీ పక్కకు పెట్టిన కేసీఆర్ మీద కోపం పెంచుకున్నారు, ఓట్లేసి గెలిపించారు. వీళ్ళ 6 గ్యారంటీలో లేకపోతే 66 హామీలో 420 చూసి కంటే కూడా కేసీఆర్ని ఓడగొట్టకపోతే ఈ రాష్ట్రానికి మంచిది కాదని చెప్పి భావించారు. కాబట్టి ఆ కోపంలో వీళ్ళు కోట్లేసింది. అంటే అది ఖచ్చితంగా నష్టం జరిగింది. కవితను అరెస్ట్ చేయకపోవడం అనేది ఖచ్చితంగా నష్టం జరిగింది ఎన్నికల్లో. కవితను అరెస్ట్ చేయడం మా చేతులు ఉన్నదా లేదా పక్కకు పెడితే, అరెస్ట్ చేయకపోవడం వల్లనే ఇవాళ ఇద్దరు ఒకటని చెప్పి నమ్మగలిగింది. తీవ్రమైన డ్యామేజ్ చేసింది పార్టీకి, ఒప్పుకుంటారు మీరు డైరెక్ట్గా. అంటే మీరు బీజేపీలో ఉన్న నేత, అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్న నేత, మీరు పర్సనల్గా అడుగుతున్నాను మిమ్మల్ని, కవితను ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఉండాల్సిందని అంటారు ఎన్నికల ముందు? ఆమె అంత తప్పు చేసిందని మీరు ఒప్పుకుంటారా? నేను ఎట్లా అంటే పార్టీ పరంగా ఈ అరెస్ట్ అనేటువంటి సబ్జెక్టు ఆ ఏజెన్సీల మీద ఆధారపడి, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ దర్యాప్తు సంస్థల రిపోర్ట్ల మీద ఆధారపడి ఉంటుంది తప్ప మనం చెప్తే అరెస్ట్ చేసారు, మనం చెప్తే అరెస్ట్ చేయకుండా ఉండదు. కానీ అలా కాదు కదా. మీరు కాంగ్రెస్ గారి మిగిలిన పార్టీలు చేసిన ఆరోపణలు మీకు బాగా గుర్తుంది. ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి సిసోడియా లాంటి వారిని అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడికి అనేక సార్లు ఈడీ అధికారులు వచ్చారు, కోచింగ్ చేసి వెళ్ళిపోయారు. కానీ కవితని నాడు అరెస్ట్ చేయాల. వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు కవితను అరెస్ట్ చేయాలి. కేవలం ఎందుకు అంటే కేసీఆర్ మోడీతో మాట్లాడాడు కాబట్టే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను ఒప్పించి బెదిరించో బుజ్జగించో కవితను అరెస్ట్ చేయకుండా ఆపించగలిగాడు కేసీఆర్. అది కూడా మోడీతో ఉన్న సాన్నిహిత్యం వల్ల. తప్పు, శుద్ధ తప్పది. రెండోది, బీజేపీ గత ఎన్నికల్లో అంతలా దెబ్బతినటానికి కారణం ఏంటి అంటే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అనే ఇంకొక విమర్శ కూడా ఉంది. సో మీరు బయటకు ఒప్పుకుంటారా లేదా అన్నది నాకు తెలియదు. కానీ బట్ బండి సంజయ్ ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా పార్టీ ముందుకెళ్ళింది. ఇందాక నేను అదే పదే అంటూ ఉన్నా. బీజేపీ ఎన్నికల ముందు చాలా స్ట్రాంగ్గా కనపడింది, జనాల్లోకి వెళ్ళింది. ఒకానొక దశలో అధికారం కూడా బీజేపీ చేపడుతుందేమోనన్న ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో బండి సంజయ్ని అకస్మాత్తుగా తప్పించేయటాన్ని ఎట్లా చూస్తారు మీరు? తప్పు మీదంతా. అంటే మీలాంటి మీడియా ప్రచారం చేసింది కాబట్టి అది ఎస్టాబ్లిష్ అయింది. భారతీయ జనతా పార్టీలో 3 ఏళ్ళ వరకే మా అధ్యక్ష పదవి ఉంటుంది. 3 ఏళ్ళు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాడు ఆయన. మళ్ళీ కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు 2 నెలలు 3 నెలల వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఆ 3 నెలలు 4 నెలల వెసులుబాటులో వారి కొత్త నియమించారు. కానీ అకారణంగా అర్ధాంతరంగా తీసేసిండు, ఏదో జరిగిపోయింది అనిపించడం అది శుద్ధ తప్పది. అంటే ఎందుకు అంటే ఒక ప్రచార సభలో కేసీఆర్ స్వయంగా అన్నారు, నాతో పెట్టుకుంటే ఏమవుద్దో చూశారు కదా, కొంతమంది ఎగిరెగిరి పడ్డారు, నా మీదకి వచ్చారు, వాళ్ళని ఎలా తప్పించానో చూసావా అంటూ. అంటే నేను చెప్పబట్టే బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడారు. అక్కడ బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. మా పార్టీకి అంత బలహీన పార్టీ కాదు. లోపాయికార ఒప్పందాలు చేసుకున్నంత స్థాయికి దిగజారదు. అందువల్ల దాని గురించి ఇంకేం చెప్తే చెప్పు. మీరు ఒక రాష్ట్ర స్థాయి